చూస్తున్నారా వేడి వేడి బజ్జీలు అండి. ఇవి వేటితో చేశానా అనుకుంటున్నారా? ఈ రోజు పొద్దున ఇడ్లీ చేశాను, సాయంత్రంకి ఒక 5 ఇడ్లీలు మిగిలిపోయినాయి. అవి తినబుద్ధి కాలేదని ఇడ్లీలతోని వేడి వేడి బజ్జీలు వేసాను. ఎంత బాగున్నాయో చూడండి, క్రిస్పీగా కరకరగా టేస్టీగా చాలా బాగున్నాయి. ఇవి తిని చూసేదాకా ఇడ్లీతో చేసిన బజ్జీ అని అస్సలు తెలీదు. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, టేస్టీ టేస్టీ ఇడ్లీలతోని వేడి వేడి బజ్జీలు. బజ్జీ కావాలా నాయనా, బజ్జీ కావాలా? చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి. రండి ఎలా చేసుకోవాలో వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఈ రోజు మనము పొద్దున ఇడ్లీలు చేశాను, సాయంత్రం తినబుద్ధి అయితే మిగిలిపోయిన ఇడ్లీలతో ఈ రోజు బజ్జీలు చేసుకుందాం. ముందుగా ఇడ్లీలను ఈ విధంగా అన్ని చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను ఒక 5 ఇడ్లీలు మిగిలిపోయినాయండి. చూడండి, ఈ విధంగా అయితే చక్కగా ఇడ్లీలన్నీ కట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బజ్జీలు, ఈ బజ్జీలు చాలా బాగుంటాయి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇది చూడండి, శనగపిండి తీసుకున్నాను. ఈ విధంగా దీంట్లోకి ఒక టేబుల్ స్పూను అంటే పెద్ద గరిటెడు బియ్య పిండి, అందులో వంట సోడా, అలాగే కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇది వచ్చేసి వాము, కొద్దిగా నలుపు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది వేసుకొని వాటర్ పోసేసి కలిపేసుకుందాం. ఒకసారి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. ఈ ఇడ్లీ బజ్జీ చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే ఇప్పుడు సమ్మర్ కదా, ఇంటి దగ్గరే ఉంటారు, ఇష్టంగా తింటారు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టాను, ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ పిండిని మీరు ఒక గ్లాస్లో పోసేసుకోండి ఇలాగా. ఇప్పుడు స్టవ్ మీద ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, స్టవ్ మీద ఆయిల్ పెట్టాను, వేడి అవుతుంది. ఇప్పుడు మనమైతే ఇడ్లీలతోని కమ్మటి కరకరలాడే బజ్జీలు చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా. మనం ఇడ్లీలు ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా, ఈ పిండిలో ఈ విధంగా మనమైతే ఇడ్లీని ముంచేసుకొని ఇలా వేసేసుకోవడమే. చూడండి, చక్కగా ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. ఇడ్లీతోని బజ్జీ ఎంతమందికి తెలుసండి? పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. అన్నీ ఇలాగే చక్కగా గ్లాస్లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. ఇలా ఆలు బజ్జీలా ఇవి తినేదాకా ఎవరికి తెలియవండి. ఇడ్లీతో చేసిన బజ్జీలు అంటే అస్సలు నమ్మరు. చాలా మంది ఇడ్లీలు పడేస్తూ ఉంటారు కదా, రకరకాలుగా చేసుకోవచ్చు. ఇవన్నీ వేగినాక చూపిస్తాను. ఇప్పుడు చిమ్మి ఆన్ చేసినాను, మీకు వినిపిస్తుందో లేదో. ఇప్పుడు తిప్పేసుకుందాము ఈ బజ్జీలన్నిటిని. ఇవి మనం చెప్పేదాకా ఇడ్లీతో చేసిన బజ్జీ అని అస్సలు తెలియదండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వీటిని మంచిగా కాల్చుకుందాం. చూడండి, ఇడ్లీతోని వేడి వేడి బజ్జీ రెడీ అయినాయి. అన్ని కాల్చాక చూపిస్తాను ఎలా ఉంది అని టేస్ట్ చూసి మీరు కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి వేయడం చూపించాలా? చూడండి, ఇడ్లీలో గ్లాసులో పిండి ఇలాగ ముంచేసుకొని ఇలా వేసేసుకోవడమే. చాలా ఈజీగా మనమైతే బజ్జీలు వేసేసుకోవచ్చు. ఇలా అన్ని కాల్చేస్తున్నాం. చూడండి, ఇడ్లీతోని బజ్జీలు రెడీ అయినాయి. వీటికి ఉప్పు, కారము, కొద్దిగా ధనియాల పొడి, ఇవన్నీ వీటి మీద చల్లేసుకుందాం. మసాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చూడండి, గలగలమని ఎలా ఉంటున్నాయి, సూపర్గా ఉన్నాయి. ఎంతమంది ఇష్టంగా తింటారో ఇవన్నీ. అయితే వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఒకసారి అయితే మీకు చుంచి చూపిస్తాను. వావ్, చూడండి, టేస్టీ వింటున్నారా? క్రిస్పీగా ఉండే ఇడ్లీలతోని బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.